అందరికీ నమస్తే. వార్తలు చూద్దాం. పెద్దపల్లి జిల్లా ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి నమస్తే తెలంగాణ దినపత్రిక అన్న ఓ వార్త పట్టుకొచ్చిండు. ఆ వార్త ఏందో చూద్దాం. ఇది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, అదే విధంగా ప్రజలకు ఎంత మేలు చేస్తుందో కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. చూద్దాం. వార్త ఏంటట అంటే బల్దియాలో విలీనమయ్యేన రామగుండం కార్పొరేషన్ లో పలు గ్రామాలను కలపాలని అసెంబ్లీ ఆమోద ముద్ర. సందిగ్ధంలో విలీన గ్రామాల ప్రజలు, ఆందోళనకు సిద్ధమవుతున్న గ్రామస్తులు. మనం 2-3 రోజుల నుంచి చూస్తున్నాం. ఏది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 60 డివిజన్లు కాబోతుంది. దీంట్లో చుట్టుపక్కల ఉన్న గ్రామాలను కలపబోతారు అని చెప్పారు. గతంలో కూడా గత ప్రభుత్వం కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో కొన్ని గ్రామాలను విలీనం చేస్తే అప్పుడు ప్రజలు మాకు ఈ కార్పొరేషన్ అద్దయ్యా, మాకు గ్రామ పంచాయతీ కావాలి, మేము గ్రామ పంచాయతీలనే ఉంటామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. వాళ్ళని కలపకుండా అట్లనే వదిలేసిరు. వాస్తవంగా వాళ్లకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకు అవకాశం లేకుండా పోయింది. వాళ్ళు ప్రత్యేక పాలన అధికారుల చేతుల్లోనే పరిపాలన అందించుకున్నారు. 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వీళ్ళు ఏది బల్దియాలో కొన్ని గ్రామాలను కలపాలి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా. దీనికోసం అసెంబ్లీలో కూడా తీర్మానం జరిగింది, ఆమోద ముద్ర కూడా వచ్చింది అధికారికంగా అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ప్రజల యొక్క మనుగడ ఎలా ఉంటుంది, మరి ఆ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రజలు కార్పొరేషన్లోకి వస్తే ఎట్లా ఉండబోతుంది వాళ్ళ వ్యవస్థ, మరి ఎట్లాంటి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది వాళ్ళు, లేదంటే వాళ్ళ యొక్క ఇంటికి సంబంధించినవి, లేదంటే నీటికి సంబంధించిన వివరాలు కావచ్చు, లేదంటే భూ ఆస్తి గురించి, అంటే భూమి యొక్క వాళ్ళ సొంత ఆస్తుల విలువలు ఎట్లా ఉండబోతాయి అన్న వివరాలు కూడా మారబోతాయి. మరి అన్ని వివరాలు మారుతున్నప్పుడు అనుగుణంగా కార్పొరేషన్ కు అనుగుణంగా ఏ ప్రాంతాన్ని కూడా కార్పొరేషన్ లో కలిపినా కూడా కార్పొరేషన్ కు అనుగుణమైన రీతిలో ఆ ప్రాంత అభివృద్ధి చేయాలి. అదే విధంగా ఆ ప్రాంతంలో కార్పొరేషన్ కు రావాల్సిన, ప్రభుత్వానికి చెందాల్సిన పన్నుల కూడా విలువలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. అన్ని రకాలుగా అన్ని పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్రజలు ఏం చెప్పబోతారు, ఎట్లాంటి అవసరాలు చెప్పబోతున్నారు, మరి ప్రజల యొక్క నిర్ణయం ఎట్లా ఉండబోతుందో ఈ అన్న తీసుకొచ్చిండు. చూద్దాం అదేందో. రామగుండం నగరపాలక సంస్థ 93.87 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. నగర కార్పొరేషన్ కు ఆనుకొని రామగిరి మండలం వెంకట్రావుపల్లె, పాలకుర్తి మండలం ఎల్కలపల్లి గేట్, అంతర్గా మండలం కుందన్పల్లి, జీపీ అర్బన్, అక్బర్ నగర్, లింగాపూర్ గ్రామాలు ఉన్నాయి. గతంలోనే బీఆర్ఎస్ హయాంలో కుందనపల్లి గ్రామాన్ని కార్పొరేషన్ లో విలీనం చేశారు. గ్రామస్తులు విన్నపం మేరకు అప్పటి ఎమ్మెల్యే కోరికంటి చందర్ ప్రత్యేక చొరవ తీసుకొని తెలంగాణ ఇవన్నెందుకు అని అప్పటి సీఎం కేసీఆర్ ను సమస్యను విన్నవించగా కుందనపల్లిని కార్పొరేషన్ లో విలీనం చేసే ప్రక్రియను విరమించుకున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో గతంలో ప్రతిపాదించిన గ్రామాలనే కార్పొరేషన్ లో విలీనం చేస్తూ ఆమోదించారు. తమ ఆమోదం లేకుండా ఎలా విలీనం చేస్తారంటూ ఆయా గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధిక శాతం మంది ప్రజలు గ్రామ పంచాయతీలోనే ఉండడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. నగర కార్పొరేషన్ లో విలీనం అయితే ఉపాధి హామీ పథకాన్ని కోల్పోతామని వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయా గ్రామాలలో విలీన ప్రక్రియ చర్చనీయాంశంగా మారింది. అయితే గ్రామస్తుల నుంచి విముఖత వచ్చినా విలీనం చేస్తారా అనే సందేహం నివృత్తి కావాల్సి ఉంది. ఎల్కలపల్లి గేటు, వెంకట్రావుపల్లె గ్రామాల ప్రజలు విలీనానికి వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో అప్పుడు రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే కోరికంటి చందర్ ఉన్నప్పుడు ఆయన కుందనపల్లి గ్రామాన్ని కోసము అప్పుడున్న సీఎం కేసీఆర్ తోటి మాట్లాడి ఈ యొక్క కార్పొరేషన్ల కలవకుండా గ్రామీణ ప్రాంతాలలోనే ఉంచేసిర్రు అని చెప్పేసి చెప్తున్నాడు అన్న. అయితే ఇక్కడ ఏమైతుందంటే గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ పథకం పనులు ఉంటాయి ఏది ఎండాకాలంలో. మరి ఇలాంటి పథకాలు కార్పొరేషన్ లో ఉండవు. మరి ఆ పథకం అనేది కోల్పోయే అవకాశం ఉంటుంది. అదే విధంగా కార్పొరేషన్ వచ్చిన తర్వాత పన్నుల భారాలు పెరుగుతాయి. అన్ని రకాలుగా అన్ని పన్నులు, ఇంటి పన్ను పెరుగుతుంది, తర్వాత నీటి బిల్లు పెరుగుతుంది. అదే విధంగా అనేక రకాల కొంతమేరకు సమస్యలు వస్తాయి. మరి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఆ సమస్యలన్నీ తగ్గించాలంటే ఖచ్చితంగా ఆ ప్రాంతాలను విలీనం చేసిన ప్రాంతాలపైన ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అది ఎవరున్నా
ఏ ప్రభుత్వం ఉన్నా విలీన ప్రాంతాలను అంటే విలీన గ్రామాలను కార్పొరేషన్లో కలిపినప్పుడు, కొన్ని గ్రామాలను కార్పొరేషన్లో కలిపినప్పుడు వాళ్ళపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. మరి ఎట్లా ఉండబోతుంది, ఏం చేయబోతారో తెలియదు. కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఇక్కడ చెప్తున్న ప్రజలు ఏంటంటే, మాకు గ్రామ పంచాయతీ కావాలి, కార్పొరేషన్లో మేము ఉండం, మాకు మా అనుమతి లేకుండా, అంటే మా ప్రజల యొక్క వివరణ కోరకుండా దాన్ని ఎట్లా ఆమోదిస్తారు, మరి ఎట్లా మమ్మల్ని తీసుకుపోయి అలా కలుపుతారు, మరి మీ విధి విధానాలు ఏంటి, ఒకవేళ ఈ గ్రామాలను కలిపే స్థాయికి వస్తే అంటే పరిస్థితి కనుక ఏర్పడితే ప్రభుత్వము, కార్పొరేషన్ అధికారులు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ ఆ గ్రామ ప్రజలను కూర్చోబెట్టి మనం గ్రామీణ ప్రాంతం నుండి కార్పొరేషన్లకు పోతే ఈ విధమైన పద్ధతిలో ఉంటది అని వాళ్ళకు వివరించండి. లేదంటే స్థానిక నాయకులు, కార్పొరేషన్ నాయకులు ఎవరైనా మంచిదే, ఏ పార్టీ నాయకులైనా మంచిదే, ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే వాళ్లకు వివరణ చెయ్యుర్రి. లేదు అంటే ప్రజల యొక్క నిర్ణయాని కోసం ఆగిపోర్రి. వాళ్ళు చెప్పేది ఏంది, ఉపాధి హామీ పథకాలను కోల్పోతాం, మాకు పన్నుల భారాలు పెరుగుతాయి, మరి అనేక రకాలుగా మేము కార్పొరేషన్లో కనుక చేరితే మాకు అనేక నష్టాలు జరుగుతాయి, ఆ నష్టాల పరిస్థితి ఎట్లా, మరి మా పరిస్థితి ఏంది, గతంలో చేస్తే మేము వ్యతిరేకించినాం, ఇప్పుడు కూడా మేము వ్యతిరేకమే. వెంకట్రావుపల్లె, అదే విధంగా ఇంకో గ్రామం ఏంది ఎలకలపల్లి గేట్ గ్రామీణ ప్రాంతాలలో ఉంటున్న వాళ్ళు చెప్తున్న ముచ్చట ఇది. మరి వెంకట్రావుపల్లె రామగిరి మండలం మన కార్పొరేషన్ కు అతి సమీపంలో ఉంటది. ఎలకలపల్లి గేటు మన కార్పొరేషన్ కు అతి సమీపంలోనే ఉంటది. అదే విధంగా ఇంకా ఇక్కడ కొంతమంది ప్రజానాయకులు ఏం చెప్తున్నారో కూడా ఈ అన్న రాశిని చూద్దాం. గ్రామస్తుల పక్షాన నిలబడతా, ప్రభుత్వానిది అనాలోచిత నిర్ణయం, గ్రామస్తుల పక్షాన నిలబడతా, రాజకీయ స్వార్థం కోసం మా గ్రామాన్ని విలీనం చేయొద్దు, మా సాధక బాధలు గుర్తించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విలీన ప్రక్రియను విరమించుకుంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విలీనం చేయాలని చూస్తుంది, ముమ్మాటికి తాము గ్రామ పంచాయతీలోనే ఉంటాం, మంత్రి శ్రీధర్ బాబు మరోసారి ఆలోచించాలి, విలీన జాబితా నుంచి వెంకట్రావుపల్లె గ్రామాన్ని తొలగించాలి, లేదంటే పార్టీకి రాజీనామా కూడా చేసడానికి సిద్ధంగా ఉన్న బత్తిని శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ వెంకట్రావుపల్లె. ఈ అన్న ఏం చెప్తున్నాడంటే, శ్రీనివాస్ గౌడ్ అన్న మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ వెంకట్రావుపల్లి అన్న చెప్పేది ఏంటంటే, గతంలో బీఆర్ఎస్ చేస్తా అంటే మేము చేయనీలే, మేము గ్రామీణ ప్రాంతంలోనే ఉంటాం, గ్రామ పంచాయతీలోనే కొనసాగుతాం, మీరు మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా మంత్రి శ్రీధర్ బాబు సార్ మరొకసారి ఆలోచన చేయాలి, ఈ యొక్క విలీనం పైన ఖచ్చితంగా చేయకపోతే కనుక నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ప్రజల కోసం, గ్రామ ప్రజల కోసం నేను పోరాటం చేస్తా అని చెప్పేసి ఆ అన్న చెప్తున్నాడు. ఇంకా ఇంకో అన్న సుధాకర్ గౌడ్, ఎల్కలపల్లి గేట్ గ్రామ పంచాయతీలోనే ఉంచాలి, మా గ్రామస్తుల అభిప్రాయానికి విరుద్ధంగా కార్పొరేషన్ లో విలీనం చేస్తే ఊరుకోము, ముమ్మాటికి గ్రామ పంచాయతీలోనే ఉంటాం, కలెక్టర్ను కలిసి తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తాం, విలీన ఆలోచన విరమించుకోవాలి, ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యేను కూడా కలిసి విన్నపిస్తాం, గ్రామస్తుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా ఎలా విలీనం చేస్తారు, గతంలో విలీనం చేస్తామంటే ఒప్పుకోలేదు, మళ్ళీ ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నారు, కార్పొరేషన్ ఎలకలపల్లి గేట్ గ్రామాన్ని విలీనం చేయొద్దు, ఎలకలపల్లి గేట్ గ్రామీణ ప్రాంతాన్ని కార్పొరేషన్ లో విలీనం చేయొద్దు అని చెప్పేసి ఈ ఎలకలపల్లి గేట్ కు సంబంధించిన వ్యక్తి సుధాకర్ గౌడ్ అన్న చెప్తున్నాడు. ఏమైనా కూడా గతంలో విలీనం చేయలేదు, మరి ఎందుకు విలీనం చేయలేదు అనే విషయం కూడా చెప్తున్నారు. అదే విధంగా ప్రస్తుతం ఒకవేళ ముందు ప్రజా అభిప్రాయ సేకరణ చేపట్టారు, ప్రజలు గ్రామీణ ప్రాంతాలకు ఉండడానికి ఎందుకు ఇష్టపడుతున్నారు అంటే వాళ్ళకున్న అవకాశాలు కోల్పోతాయి కాబట్టి, మరి కార్పొరేషన్కి వస్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు గ్రామీణ ప్రాంతంలోనే ఉంటాం, గ్రామ పంచాయతీలోనే ఉంటామని వాళ్ళు చెప్తున్నారు. మీరు చేయాలనుకుంటే ఎట్లాంటి విధి విధానాలతో పోతున్నారు, మరి వాళ్ళు వద్దంటున్నారు, ఎందుకు వద్దంటున్నారో విషయాలను కూడా తెలుసుకోవాలి, మరి ఆ తర్వాతనే పూర్తి స్థాయి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అది ప్రభుత్వమైనా అదే విధంగా కార్పొరేషన్ అధికారులైనా ఎవరైనా కూడా. గతంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని ప్రాంతాలను ఇందులో కలిపిన తర్వాతనే 50 డివిజన్లుగా మార్చింది, మరి ఇప్పుడు ఈ వీటిని కూడా కలిపి 60 డివిజన్లుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలో ఉంటే మరి ఆ ప్రజలకు ఎట్లాంటి న్యాయం చేస్తారో చెప్పుర్రి. లేదంటే
కలపద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి కలపద్దు అంటే వాళ్ళ సమస్యలు ఏందో ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎవరు ప్రభుత్వ అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇక వాళ్ళు కలెక్టర్లను కలుస్తా అని చెప్తున్నారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేని కలుస్తా అని చెప్తున్నారు, స్థానిక ఎంపీ గారిని కలుస్తా అని చెప్తున్నారు, అదేవిధంగా అనేక రకాలుగా కార్పొరేషన్ అధికారులను కలుస్తా అంటున్నారు. అది ప్రభుత్వంలో అందరూ వాళ్ళ యొక్క వివరణ కూడా వినాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రభుత్వానికి కానీ, స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ, స్థానిక ఎంపీ గారికి కానీ, అదేవిధంగా కార్పొరేషన్ అధికారులకు కానీ ఎవరికైనా కూడా ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకునే అవసరం ఎంతైనా ఉంటుంది. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాలి. రాజన్న ఒకసారి ఆ గ్రామీణ ప్రాంతాలలో మీకు అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత ఓ రోజు వారి కోసం ఓ సమయాన్ని కేటాయించుకొని ఖచ్చితంగా వారి యొక్క వివరణ తెలుసుకోండి. ఎందుకంటే ప్రజాపాలన అందిస్తా అని చెప్పేసి మీరు ముందుకు వచ్చారు కదా, ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఆలోచన చేయాలి. కలెక్టర్ గారైనా, కమిషనర్ గారైనా, ఎమ్మెల్యే గారైనా, లేదంటే ఎంపీ గారైనా ఎవరైనా కూడా ప్రజల కోసం, ప్రజల యొక్క వివరణ కోసం, ప్రజల యొక్క వివరణ ఎట్లా ఉంటుంది, ప్రజలు ఎట్లాంటి వివరాలను అంటే ఎట్లాంటి వ్యవస్థను నష్టపోతున్నారు, మరి ఆ నష్టపోయిన వ్యవస్థను మళ్ళీ వాళ్ళకి ఏ విధంగా కల్పిస్తారు, అంతేకాకుండా ఈ విలీనంను వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, మేము ధర్నాలు చేస్తాం, రాస్తారోకోలు చేస్తాం, మేము మా నిర్ణయం లేకుండా మా గ్రామాలను తీసుకుపోయి రామగుండం కార్పొరేషన్లో ఎట్లా కలుపుతారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వాళ్ళ యొక్క బాధలు ఏంది, వాళ్ళ సాధక బాధల వివరాలు ఏందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇది బాధ్యతాయుతంగా అధికారులు అందరూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవాలి. ఇది ప్రజలారా ఈ యొక్క బల్దియాలో విలీనమయ్యే అంశం ముచ్చట.